హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా వేసుకునే దోశ అండి. 5 నిమిషాలలో రెడీ అయిపోతుంది. దోశ అంటే చాలా పెద్ద ప్రాసెస్. నానబెట్టాలి, రాత్రి రుబ్బి పెట్టుకోవాలి, మళ్ళీ పొద్దున వేయాలి. అట్లా కాకుండా 5 నిమిషాలలో ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చూపిస్తున్నాను. వెరైటీగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది పల్లి చట్నీతో తింటేనైతే చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి. దానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, శనగపిండి, ఆలుగడ్డ, సోడా, పెరుగు, ఉప్పు. ముందైతే మనం మిక్సీ తీసుకొని దాంట్లో 2 కప్పుల బియ్యం పిండి, అర్ధ కప్పు శనగపిండి, 1 కప్పు ఆలుగడ్డ, సగం కప్పు పెరుగు వేసుకొని సన్నగా మనమైతే మిక్సీ చేసుకుందాం. తగినంత వాటర్ వేసుకొని సన్నగా మిక్సీ చేసేసుకోవాలి. చూడండి, రెడీ అయితే అయిపోయింది. ఒక గిన్నెలోకి తీసుకుందాం దీన్ని. చూడండి, ఇట్లా ఉంటే సరిపోతుంది. తగినంత ఉప్పు, కొంచెమంత వంట సోడా వేసి అంతా మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇది 5 నిమిషాలు పక్కకు పెట్టడం చేయడం ఏం అవసరం లేదు, ఎంబడే వేసుకోవడమే. చూడండి, అంతా మిక్స్ అయినాక దీన్ని అయితే పక్కకు పెట్టేసుకుందాము. మనం స్టవ్ ఆన్ చేసేసి పెంక పెట్టేసుకుందాము. చూడండి, పెంకనైతే వేడైపోయింది. దానిపైన వాటర్ అయితే కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి. దానిపైన ఇంకా మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దోశ పిండి, అది వేసుకొని ఇట్లా పెద్దగా చేసుకోవాలి, సన్నగా. మనం నార్మల్గా దోశ చేసుకున్నట్టే సేమ్ అలా చేసుకొని దానిపైకించి కొంచెం అంతా ఆయిల్ వేసుకుందాము. సిమ్లో పెట్టి కాల్చుకున్నారంటే క్రిస్పీగా వస్తుంది. చూడండి, అంతా మనం వేసుకున్నాం కదా ఆయిల్. కాలడం కూడా చాలా తొందరగా కాలుతుంది. రవ్వ దోశ లెక్క లేటు కాలదు, చాలా తొందరగా కాలిపోతుంది. చూడండి, అయ్యింది. తిప్పేసుకుందాము. చూడండి, కలర్ ఎలా వచ్చింది. మామూలుగా మన దోశ టైపే వచ్చింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా 2 దిక్కులా కాల్చేసుకొని తీసేసుకుందాము. మళ్ళీ ఇంకొకటి వేసుకుందాం. సేమ్ అట్లాగే కొంచెం వాటర్ చల్లుకొని ఇంకా దోశ పిండిలో వేసుకోవడమే. దోశలు ఇచ్చుకపోవడము రాకపోవడం ఏముండదు. ఎలా తిప్పేస్తే అలా వచ్చేస్తుంది. కొంచెం దానిపైన ఆయిల్ వేసుకుందాము. సేమ్ తీసేసుకుందాం మళ్ళీ కాలినాక. చూడండి, ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో అయిపోయింది కదా. ఇది పల్లి చట్నీతో చాలా బాగుంటుంది. మీరు లోపల కావాలంటే మనము ఉల్లిపాయతో చేసుకునే చట్నీ, ఆలుగడ్డ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గానే వేసాను. అవి కూడా పెట్టుకొని చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి, చాలా బాగుంటుంది. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.